హరహర మహాదేవ శంభో శంకర. సోమవారం చేసుకునే పూజా విధానం అయితే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. ఈ రోజు నేను సోమవారం అయితే తెల్లవారుజామున లేస్తాను. లేచిన వెంటనే పిల్లలకైతే బాక్స్లు అయితే రెడీ చేసేస్తాను. పిల్లలు లేచే లోపే మొత్తం పని అంతా కంప్లీట్ చేసేస్తాను. ఇల్లు అది తుడిచేసి తడగొట్లు అయ్యి పెట్టేస్తాను. పెట్టేసి పిల్లలు వెళ్లే లోపే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే ఇంకా నేనైతే ఇంకా రోజు ఏ పని పెట్టుకొని ఇంకా తలస్నానం చేసేసి పూజ చేసేసుకుంటాను. మామూలుగా ఎప్పుడులా చేసుకునేలాగే మామూలుగా బెల్లం ముక్క పెట్టి లేదా అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పెట్టి దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసేసుకుంటాను. చేసుకుని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నేనైతే పార్థవలింగం మెట్టి శివలింగం అయితే చేసేసుకుంటాను ముందుగానే. ఎందుకంటే మార్నింగ్ తల స్నానం చేసిన వెంటనే ఇంకా మనం బయటకు వెళ్ళకుండా ముందైతే మెట్టి శివలింగం చేసేసుకుని తర్వాత అయితే ప్రసాదం అయితే రెడీ చేసుకుంటాను. నేను ఎర్నొక ప్రసాదం అయితే చేస్తాను. ఎక్కువ ఎర్నొక ప్రసాదం చేయొచ్చు, లేదంటే గోధుమ పిండితో చేయొచ్చు, అలా లేదంటే తెల్లొక ప్రసాదం కూడా చేయొచ్చు. కానీ నేనైతే ఎర్నొక ప్రసాదమే చేస్తాను. ఎర్నొక ప్రసాదం చేసుకుని పక్కన పెట్టేసుకుని పీట కూడా రెడీ చేసుకుంటాను. పీట కట్టేసుకుని పసుపు రాసి బొట్టు పెడేసి పక్కన పెట్టేసుకుంటాను. 10 లోపల ఈ పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఆ రోజైతే నేను ఉపవాసం ఉంటాను. మార్నింగ్ నుంచి కూడా ఏమి తినను అసలు. కానీ వాటర్ అయితే మాత్రం తాగుతాను మధ్యలో. మధ్యాహ్నం మాత్రం 12 గంటలకు ఒకసారి మాత్రం కాఫీ కానీ లేదా పాలు కానీ తాగుతాను, ఒక గ్లాసుడు అంతే. ఈవినింగ్ వరకు కూడా ఏమీ తినను. సాయంత్రం మళ్ళీ ఇంకా మధ్యలో అయితే ఏం పని ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా 7 నామాలు జపిస్తూ ఉంటాను. తర్వాత ఈవినింగ్ 5 లోపలనే 5 అవ్వగానే వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకుని మళ్ళీ ఇల్లు తుడిచేసుకుని మార్నింగ్ అయితే తలస్నానం చేస్తాం కదా. ఈవినింగ్ మనం బాత్రూమ్ కట్ట వెళ్ళకపోతే కంఠస్నానం అయితే చేయొచ్చు. నేను స్నానం చేసేసిన తర్వాత ముందైతే గుడికి వెళ్ళి వచ్చేస్తాను శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం పూజకైతే అన్ని రెడీ చేసుకుంటాను. పీట పెట్టుకుని శివలింగం అది పెట్టేసుకుని మొత్తం పటాలు అన్ని దీపాలు అన్ని పెట్టేసుకుని పూజకైతే రెడీ చేసుకుంటాను. ఈ పూజకైతే మనం తప్పకుండా మారేడు దళాలు ఉండాలి. అలాగే పసుపు వినాయకుడిని చేసుకుంటాను. అలా గౌరీదేవిని కూడా చేసుకుంటాను. ఈ ముగ్గురిని అయితే తప్పకుండా పూజించాలి మనం. ఈ పూజ అయితే 16 సోమవారాలు చేయాలి. ఎప్పుడు మొదలు పెట్టాలంటే తొలి ఏకాదశికి చాతుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఆ మొదటి సోమవారం అయితే మొదలు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు, కానీ చాతుర్మాసంలో మొదలు పెడితే మంచిది అంటారు. అందుకే ఈ పూజ అయితే చాతుర్మాసంలో మొదలు పెడతారు. ఎప్పుడు కూడా మనం వరుసగా 2-3 వారాలు చేసుకునేలా ఉండాలి. ఫస్ట్ వారం చేసి నెక్స్ట్ వారం ఆటంకం అయితే రాకూడదు. 2-3 వారాలు చేసిన తర్వాత ఆటంకం వచ్చినా పర్వాలేదు, నెక్స్ట్ వారం నుంచి లెక్క పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకే అసలు ఇదైతే కార్తీక మాసంకి అయిపోతుంది. కానీ లేడీస్ కి ప్రాబ్లం వల్ల కంప్లీట్ కాకపోయినా తర్వాత అయినా సరే కంప్లీట్ చేసుకోవచ్చు. తప్పకుండా మాత్రం 16 సోమవారాలు కంప్లీట్ చేయాలి. నేనైతే 16 సోమవారాలు స్టార్ట్ చేసిన కాడి నుంచి నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదని ఏమీ లేదు. కానీ నేనైతే ఫస్ట్ ఇయర్ అయితే తినేసాను, కానీ నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే అస్సలు తినట్లేదు. దాని జోలికే వెళ్ళట్లేదు. అందరూ ఉండాలని ఏమీ లేదు, కానీ ఈ పూజ చేసుకుంటే మాత్రం సండే మాత్రం తినకూడదు. సండే మండే మానేసి నెక్స్ట్ రోజులు ఎప్పుడు తిన్నా పర్వాలేదు, ఉండలేని వాళ్ళు. ఈ పూజలో ముఖ్యంగా ఇంకోటి మాత్రం తప్పకుండా పాటించాలి, బ్రహ్మచర్యం మాత్రం పాటించాలి. సండే మండే మాత్రం బ్రహ్మచర్యం మాత్రం తప్పకుండా పాటించాలి. అలాగే నేల మీదే పడుకోవాలి. మంచం మీద పడుకోవడం, మంచం మీద కూర్చోవడం అలాంటివి అసలు చేయకూడదు. మనం నేల మీద సాపేసుకుని పడుకోవాలి. ఈ 2 మాత్రం తప్పకుండా పాటిస్తే సరిపోతుంది ఈ పూజకి. ఇంకా ఏది ఉండదు, చాలా సింపుల్ గా ఉంటది పూజ కూడా. చేసుకుంటే కొలిది ఇంకా చేసుకోవాలనిపిస్తుంది తప్ప అసలు మానాలనిపించదు ఈ పూజ. ఒక్కసారి అంటూ మొదలు పెట్టామంటే ప్రతి ఇయర్ కూడా చేయాలనిపిస్తుంది. ఎప్పుడు వస్తుందా ఈ పూజ చేసుకోవడానికి అవకాశం అనిపిస్తుంది. మండే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచే మండే ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది నాకైతేని. అంత ఇష్టంగా అయిపోయింది ఈ పూజ. చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను ఈ 16 సోమవారాలు అయితే. ఇది చేసుకున్న కాడి నుంచి అయితే నాకు చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటది. ఆ పూజ చేసుకున్న రోజునైతే చెప్పలేను ఎంత ఆనందంగా ఉంటది నాకు. ఈ వ్రతానికి కావాల్సిన వస్తువులు మెట్టి శివలింగం, మారేడు దళాలు, కొబ్బరికాయ, అట్టుపళ్ళు, ప్రసాదం, అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు తప్పకుండా కావాలి. మన ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే మట్టి శివలింగం మీద అయితే అభిషేకం చేయకూడదు. మన పుష్పంతో చెల్లి అది పుష్పాన్ని అక్కడ సమర్పించేస్తాను అంతే. ఈ 16 సోమవారాలు కంప్లీట్ చేసుకోవాలి. 17వ సోమవారం అయితే మనం పూజ చేసుకుని అన్ని శివలింగాలు పెట్టుకుని 17వ సోమవారం పూజ చేసుకుని ఒక దంపతులకి భోజనం పెట్టి బట్టలు పెట్టి మనం ప్రతి వారం అయితే ఎవరొకరికి తాంబూలం అయితే ఇవ్వాలి. 17వ సోమవారం నిమగ్నం చేసుకోవాలి.